జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం వడ్డిచెర్లలో భారీ స్కామ్ వెలుగు చూసింది. వడ్డిచెర్లకు చెందిన 59 మహిళా సంఘాలు చేసుకున్న పొదుపు పక్కదారి పట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. మహిళలు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఇద్దరు వీఓఏలు ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సభ్యుల మీద అధికార భారం పడుతుండటం గమనించి సంబంధిత వీఓఏలను నిలదీశారు. దాంతో అసలు కథ మొత్తం బయటకొచ్చింది. నేను తీసుకుంది ₹1,00,000 అయితే 2 లక్షలని రాసి పెట్టిరు. నేను 50,000 తీసుకుంటే బ్యాంక్ అప్పు 75,000 రాసి పెట్టిరు. అసలు నేను అంత అప్పు తీసుకోకముందుకే నాకు కట్టి పెట్టిరు. నేనైతే చిట్టి కట్టను. నాకు ఆ లెక్కలు తెలిసినాకనే నేను చిట్టి కడతా. ఒక్కొక్క చిట్టి సంఘాలు మహిళా సంఘంలోకి ఒక్కొక్కరికి 3 లక్షల తేరుతుంది. అవన్నీ కడితేనే మేము కడతాం. అప్పటిదాకా మేము చిట్టి చేయం. మేము స్టేట్మెంట్ చెక్ తీసుకుపోతే ఇద్దరు లీడర్ల సంతకం లేని మాకు డబ్బులు ఇచ్చి ఇద్దరు లీడర్ల సంతకం కొద్దిగా తప్పున్నా మాకు చెక్ తీసుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఎలాగొట్టిరు. ఇప్పుడు మరి వాళ్ళు తీసుకుపోయి సంతకం పెడితే ఎట్లా చెక్కు డ్రా చేసిరు, వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇచ్చిరు మాకు బ్యాంకు సార్లు వచ్చి చెప్పాలి. చెప్తేనే మేము డబ్బులు ఇస్తాం. అప్పటిదాకా మేము డబ్బులు కట్టాం. మేము అసలు ఇక్కడికి రానే రాము. మా శ్రీనిధి సార్లకి శ్రీనిధి అని ఇచ్చిరు. ఆ శ్రీనిధికి మాకు పావుల వడ్డీ రాలేదు. మా పొదుపుల డబ్బులు మొత్తం కట్ అయినాయి. మాకు అదంతా అవసరమే లేదు. మేము సార్లు బ్యాంకు సార్లు ఈ శ్రీనిధి సార్లు ఇవో సార్లు వస్తేనే మేము డబ్బులు కడతాం. అప్పటిదాకా మేము డబ్బులు కట్టాం. వాళ్ళు వచ్చి మేము ఇద్దరు లీడర్లు పోయినా కూడా మాకు ఒక్క చెక్కు మీద తప్పు ఉన్నా కూడా మమ్మల్ని ఎలగొట్టిరు. మరి వాళ్ళు ఇద్దరు వెళ్తే మరి ఎట్లా ఇచ్చిరో డబ్బులు మాకు అది కావాలి. చిటికి ఈఓ కానీ కొన్ని తీస్తాం, పొదుపులని కొన్ని తీస్తాం, ఈఓ కానీ కొన్ని తీస్తాం, పొదుపు కానీ కొన్ని తీస్తాం. ఈఓలో వేసేటి ఏమో వేసిండు, సంతకాలు చేసిండు. పొదుపులలో వేసేటి వేయలే, సంతకాలు చేయలే. మరి అవి ఎక్కడ పోతున్నాయి సార్? మేము పొదుపులు లెక్క చేసి ఇస్తున్నాం. ఆమె కూడా మాకు పంపిస్తుంది వేసిరా పోండి అని. ఈడ జనగాం పోతేనేమో ఏమన్నారు, మీ ఊర్లో ఈ బ్యాంకు ఉన్నది కదమ్మా ఆడ వేసుకోవచ్చు, మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చి ఇంత దూరం అవసరమా అన్నారు. ఈడు వేసుడు పెట్టినాం. ఈడు వేస్తే ఒకటి తీసి సైన్ పెట్టిండు, ఒకటి వేసి సైన్ పెట్టలేదు. మరి అట్లా ఇది న్యాయమేనా చెప్పు? మరి పొదుపులలో పైసలు కూడా పడాలి కదా సార్. మరి పొదుపులలో పడతలేవు, మరి ఈవోలో పడుతున్నాయి. మరి మిగతా పైసలు వేసి కూడా సంతకం చేస్తే మాకు ఈ డౌట్ రాదు కదా. అదే మేము కోరుకునేది. మేము పుట్టేడు కష్టం చేసుకుంటా మొగోళ్ళను కూడా